ప్రపంచ కార్మికుల దినోత్సవము మేడే. ఏదైతే 140 సంవత్సరాల క్రితము ఆనాడు కార్మికులకు 18 గంటల పనిదినం ఉండే, ఆ 18 గంటల పనిదినాన్ని మరి 8 గంటల పనిదినం కావాలా, 8 గంటల విశ్రాంతి కావాలా, 8 గంటల రెస్ట్ కావాలని ఆనాడు కారల్ మార్క్స్, రిచ్ ఎంగెల్స్ మరి ఈ పెట్టుబడిదారికి వ్యతిరేకంగా ఆనాడు మరి పుస్తకాలు రాసి మరి దేశవ్యాప్తంగా మరి కెనడా కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, మరి చికాగో నగరంలో వాడవాడన గల్లీ కరపత్రాలు వంచి అక్కడ ఉన్నటువంటి 5 లక్షల కార్మికులందరూ ఏకం చేసి మరి ఏ మార్కెట్ వద్ద పెద్ద మీటింగ్ జరిపారో ఆ మీటింగ్ జరిపితే అప్పుడు యజమానులు అందరూ కలిసి ఏదైతే ఈ మీటింగ్ని ఓర్వలేక కార్మికులందరూ మరి ఇంతగానం జనము సమీకరించారు. మరి ఈ కార్మికులు తలుచుకుంటే మరి ఈ ఫ్యాక్టరీలు ఏమి నడవాయని అందులో ఒక గుర్తు తెలవని వ్యక్తి బాంబు ద్వారా దాడి చేయడం జరిగింది. ఆ బాంబు వేయడం వలన దాదాపు 7 పోలీసులు చచ్చిపోయినారు, సాధారణంగా ఉన్నటువంటి 2 కార్మికులు చచ్చిపోయినారు. మరి అప్పుడు ఆ పోలీసు ముక్కలు ఏదైతే ఏప్రిల్ 26, 1886 రానే వచ్చింది. ఆయన అప్పటికి కూడా ఏదైతే ఈ కార్మికుల మీద అకారణంగా దాదాపుగా ఒక 6 కార్మికుల మీద మరి చట్టం పెట్టి వాళ్ళని జైలు వేయడం జరిగింది. జైలు వేసిన తర్వాత అక్కడ ఉన్న కార్మికులకు 4గురికేమో ఉరిశిక్ష వేసిండ్రు. ఒకైనా తానంతలో తాను నేను ఏ పాపం చేయలేనని ఆ రోజు తన దగ్గర బాంబు ఉంటే ఆ బాంబును పెట్టుకొని పేల్చుకొని చచ్చిపోయినటువంటి ఘనత ఆనాడు కార్మికులు. ఇంకో సాధారణ జైలు శిక్ష విధిస్తూ వీళ్ళందరినీ విడిపించడం వలన ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా కూడా మరి మేడే ఆ కార్మికుల స్ఫూర్తితోటి మరి అందులో ఒక కార్మికుడు చనిపోయినటువంటి కార్మికుడు కూడా ఏం చేసిందంటే తన కాకి చుక్కని తడిపి ఈ రోజు నుంచి మేడే అని ఆ కాకి చుక్కని ఎర్ర రంగుతో తడిపి ఇలా ఎత్తినటువంటి ఘనత ఆ మేడే కార్మికుల్ని. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక దినాలు కార్మిక మేడే జరుపుకుంటున్నారు. మరి అట్లాగే మన ఇండియాలోకి వస్తే 1923 16 రాష్ట్రంలో సింగరవేల అనే లేబర్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు మరి మొట్టమొదట మేడే గుడిక జరిపించడం జరిగింది. అంతకంటే మొదలు పశ్చిమ బెంగాల్లో 1962లో కూడా సాధారణంగా సమ్మె చేసింది, కానీ ఇంత ఉధృతంగా చేసి మరి చేసినటువంటి అది అమల్లోకి రాలేదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా కార్మికులు మేడేని జరుపుకుంటున్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఈ కార్మికుల మనకు శాంతి ఉండదని నేను తెలియజేసుకుంటూ, అయ్యా నరేంద్ర మోడీ గారు నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఇలా 29 కార్మిక చట్టాలను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు వేసి మీరు ఇలా సంఘం పెట్టుకునే హక్కు లేదు, మరి ఏదైనా 12 గంటల పరిశీలన కావాలని మీరు ఇలా చేస్తున్నారు. మీరు ఏదైతే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేరు. మరి ఏదైతే ప్రధానమంత్రి యోజన పథకం కింద ప్రతి గ్రామంలో మరి ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టిస్తామని చెప్పిండ్రు. ఇలా నేను నిజామాబాద్ జిల్లాలో అడుగుతున్నా, మీరు ఈ నిజామాబాద్ జిల్లాలో కానీ ఆలూరు పట్టణంలో కానీ బీజేపీ ప్రభుత్వము ఏ ఒక్క ఇల్లు కట్టించిందో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఇలా బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది. మరి అట్లాగే మరి భారతదేశం వెలిగిపోతుందని బీజేపీ చెప్తున్నది. మరి తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడానికి జరుగుతున్నది. అయ్యా మీరు యువ వికాసం అనే పథకం తీసుకొచ్చి ఇలా ఇంటింటికి దరఖాస్తులు రాసి ప్రతి నిరుద్యోగికి మరి 5 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పిండ్రు. మరి ఏదైతే తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వలేరు. మరి ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లకు మరి సంవత్సరానికి జీవన వృత్తి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రాష్ట్రం కష్టాల పాలుందని మరి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే మరి ఈ యొక్క అమరవీరులకు శాంతి చేకూరుతుందని సిపిఎం పార్టీ అనేది తెలియదు. కార్మిక కర్షకులు ఐక్యత!